అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసరికి నా లాస్ట్ 9 డేస్ జర్నీ. ఇది వచ్చేసరికి మార్పిన్ వాళ్ళది బ్రీత్ ఫ్రీ వ్యాపరైజర్ అనమాట. సో మీరులో ఎవరైనా మామూలుగా స్టీమ్కి ట్రై చేయండి. చాలా బాగుంది క్వాలిటీ, అంటే చీప్ అండ్ బెస్ట్. సో నేనైతే ప్రొవిజనల్ స్టోర్కి వచ్చాను అనమాట. ఇది మా క్యాంప్లో ఉంటుంది, బెటాలియన్లో 6th బెటాలియన్. సో ఆల్రెడీ లోకల్ వాళ్ళకి అందరికి తెలిసే ఉంటుంది, మంగళగిరిలో ఉండే వాళ్ళకి. సో కొన్ని గ్రాసరీస్కి వెళ్ళాం. సో తర్వాత హల్దీ ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాను నేను. ఇది వచ్చేసరికి నైట్ సమ్ బజ్జీ. సో మాకు నియర్ బైలో, అంటే చాలా నియర్ బై, 50 మీటర్స్లో రేడియస్లో మాకు ఒక కొత్త హోటల్ ఓపెన్ చేశారు, మటన్ హౌస్ అని. సో మేమైతే ఇంకా బగారా రైస్ రాగి సంగటి అట్లాగే మటన్ హెడ్ కర్రీ ఆర్డర్ చేసాము. ఆర్డర్ ఏం చేయలేదులే, నేనే వెళ్ళి తీసుకొచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఇంకా స్విగ్గీ ఓపెన్ చేయలేదు, అందుకే సో నేనే వెళ్ళి పార్సల్ తీసుకొచ్చా ఇంటికి. టేస్ట్ అయితే బాగుంది. ఇనీషియల్గా పెట్టినప్పుడు నేను మా ఫాదర్తో అంటున్నాను అనమాట, ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుందా, తెలంగాణ సైడ్ మటన్ తింటారు, ఇక్కడ ఎవరు తింటారని. సో నేనే వెళ్ళా తర్వాత రోజు. సో ఇది వచ్చేసరికి మార్నింగ్ 6 అయింది. నా డెడికేషన్ చూడండి. మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళా. మా పాపకు బాగోట్లేదని, సో నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే పడుకుంటున్నాను నైట్. సో మార్నింగ్ జిమ్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్తున్నా. ఇది ఆన్ ద వే. జిమ్ సెషన్ కంప్లీట్ చేసుకున్నా. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట. సో డెకరేషన్ అదంతా పెళ్ళికి. సో ఇప్పుడు చూస్తే చూడండి, అన్ని సోలార్సే. ఇప్పుడు యాక్చువల్గా మొత్తం అప్డేట్ అయిపోతున్నారు, అందరూ సోలార్ పెట్టించేస్తున్నారు. నిజంగా సోలార్ పెట్టుకోండి, చాలా మంచిది. సో నైట్ పెళ్ళికి అయితే రెడీ అయిపోయాను. సో పెళ్ళి వచ్చేసరికి వీళ్ళదే, మా వైఫ్ వాళ్ళ సైడ్ రిలేటివ్స్. ఇది సేమ్, మేము కూడా ఇదే కళ్యాణ మండపంలో పెళ్ళి చేసుకున్నా. సో మంచి జోష్ అయితే ఉంది ఆ రోజు అక్కడ. బట్ మేము అరౌండ్ 11 o'clock దాకా స్టే చేసి వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మంగళగిరిలో స్పెషల్ ఇది కూడా ఒకటి, బాదం మిల్క్ సాధు సోడా. ఇది నెక్స్ట్ డే కుంచన్పల్లిలో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర గుడి మళ్ళీ కడుతున్నారన్నమాట. సో అక్కడ సారీ అవన్నీ ఇక్కడ